నిజంగా తెచ్చుకున్నా చెప్పలేదే. అరే తన మరదలు వాణిరా, ఎగ్జామ్ ఉంటే వచ్చింది. అయినా ఇంత అందమైన మరదలు పెట్టుకొని నువ్వేంట్రా పెళ్లి చేసుకోకుండా? థ్యాంక్స్ అమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం మర్యాద, ఏం వినయం. నువ్వు పెట్టుసావు అంతే. రే మావా, నా మాటిని పెళ్లి చేసుకో. బయట అమ్మాయిలు దొరకడం చాలా కష్టంగా ఉంది. బ్యాచులర్లు రోడ్డు మీద తిరుగుతున్నారు పిచ్చోళ్ళలాగా. అయితే ఎవరిని పడతాను చేసుకుంటారా? ఎవరిని పడితే అని కాదరా ఎదవా, నీ మరదలు చేసుకో. అరే మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోకూడదురా. ఎందుకు? పిల్లలు సరిగ్గా పుట్టరు. అరే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తారా. మన తాతల కాలం నుంచి చేసుకుంటున్నారు అలాగా. మనం పుట్టలేదా? ఎక్కడో ఏదో ఎవరికో జరిగిందని నువ్వేంట్రా? ఏమరా అని నాకు తెలీదు. సరే మరి నేను వెళ్తా, అర్జెంట్ పని ఉంది. బాయ్. ఏమైంది? ముఖం ఎందుకు అలా పెట్టావు? నేను మీ మాటలు విన్నాను. ఏం విన్నావు? విన్నాను. ఏడు పాపి ఏం విన్నావో చెప్పు. ఇంకా దాచడం నా వల్ల కాదు బావా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు నేను అన్నం తినకపోతే బావ వస్తే తినేదాన్నంట. అందరూ చందమామ వస్తే తింటారు, నేను మాత్రం బాలబావ వస్తే తినేదాన్నంట. పిచ్చి కదా. ఆ తర్వాత ఊర్లో ప్రతి జ్ఞాపకం, నీతో కలిసి మామిడి తోటలో చేసిన దొంగతనం, ఫస్ట్ టైం నీ చెంపపైన పెట్టిన ముత్తు, నువ్వు నన్ను కొట్టిన దెబ్బ, అన్ని ప్రేమ జ్ఞాపకాలే. ఎందుకో నీకోసమే బ్రతకాలనిపిస్తుంది బావా. అయినా నేను నిన్ను ప్రేమించానని నువ్వు కూడా నన్ను ప్రేమించాలనుకోవడం నా పిచ్చే. నన్ను భరించినందుకు థ్యాంక్ యూ. ఇబ్బంది పెట్టినందుకు సారీ. కూర్చో. వెళ్తూగానే కూర్చో, ఒక నిమిషం నీతో మాట్లాడాలి. ఐ లవ్ యూ రా. నువ్వు చెప్పుకున్నావు, నేను చెప్పుకోలేదంతే. అయినా చిన్నప్పటి నుంచి సిటీలోనే చదువుకున్నాను. నాకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. ఎందుకో చెప్పు? ఎందుకంటే నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి. అది నువ్వే కాబట్టి. నేను లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి. అప్పుడే కదా మీ నాన్న దగ్గరకు వచ్చి మావయ్య నీ కూతురు నాకు ఇచ్చి అని ధైర్యంగా అడగలుగుతాను. అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు. నాకు తెలుసు ఈ పెళ్ళికి నువ్వు రెడీగా ఉన్నావు, మీ నాన్న కూడా రెడీగా ఉన్నాడని. కానీ నేను లేను. నాకు కొంచెం టైం కావాలి. తీసుకో బావా, పెళ్ళికేం తొందర లేదు. కానీ అప్పటి వరకు ప్రేమించుకోవచ్చు కదా.
బస్సుకి లేట్ అవుతుంది. పద. ఇంకో 2 వీక్స్లో ఇంకో ఎగ్జామ్ ఉంది. ఈసారి హైదరాబాద్ని కుమ్మేద్దాం.